హాయ్ గైస్, ఈరోజు వీడియోలో నెహ్రూ గారు చేసిన తప్పులేంటి వీటి గురించి అయితే తెలుసుకుందాం. ఈయన ఎలా మరణించారు, అసలు ఆ తప్పుల గురించి అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, నెహ్రూ గారి గురించి చాలా చర్చలు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు అలాంటివి. అవి ఒకటనే చెప్పొచ్చు, రెండనే చెప్పొచ్చు, కానీ చాలా నిర్ణయాలు అయితే ఉన్నాయి వీటిల్లో. వీటిల్లో చాలామంది ఆయన్ని విమర్శించేవారు కూడా ఎక్కువ మందే ఉన్నారు. ఏదో గాంధీ గారు తప్పించి మిగతా వాళ్ళందరూ ఆయన విమర్శిస్తూనే ఉంటారు. ఎందుకంటే నెహ్రూ గారిని విమర్శించేవారు ప్రధానంగా కొన్ని పాలసీస్ అయితే ఉంటాయి. అది తీరంది ఏంటంటే కాశ్మీర్ సమస్య. కాశ్మీర్ సమస్యను అయితే ఐక్యరాజ్య సమితికి తీసుకెళ్లడం వల్ల సమస్య చాలా కాలం పాటు కొనసాగుతూనే ఉందని అయితే వాదిస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే ఆర్టికల్ మీకు తెలిసి ఉంటుంది కదా. సో ఆ సమస్య ఇప్పటికీ తీరకుండా మొన్న రీసెంట్గా మోడీ గారి ఎక్కడ తీరింది. సో ఇది ఐక్యరాజ్య సమితి వరకు తీసుకెళ్లారంటే అప్పట్లో ఈ సమస్య ఎంత పెద్ద చేశారంటే చూసుకోవచ్చు. అటువైపు పాకిస్తాన్లో ఏమో ఈ కాశ్మీర్ కావాలని, ఇటుపైకి ఇండియాకే దక్కుతుందని అది. సో వీళ్ళిద్దరి మధ్యలో అది ఏది కాదండి, యూనిటరీ టెరిటరీ అయితే చేశారు. అది అక్కడ అంటూ కాశ్మీర్కి అంటూ ఒక సెపరేట్ పాలిటిక్స్ అయితే ఉంటాయి. సో అలా చేశారు. దానివల్ల అయితే చాలా ఈ సమస్యలు అయితే వచ్చినాయి. సో ఇంకో రెండో కీ పాయింట్ ఏంటంటే చైనాతో సంబంధాలు. చైనాతో సన్నిహిత సంబంధాలు పెట్టుకోవడం వల్ల 1962లో ఇది ఇండో చైనా వార్ అని చెప్తారు. భారత్ చైనా మధ్య యుద్ధం జరిగిందని అయితే ఆరోపిస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే అప్పుడైతే జరిగిందంట యుద్ధం. సో ఆ యుద్ధం కూడా మీకు ఒక వీడియో అయితే చేసి పెట్టాను, ఒకసారి చూడండి. టాటా గారికి ఆ యుద్ధానికి ఒక కనెక్షనే ఉంటుంది. సో ఈ యుద్ధం వల్ల ఆయన లవ్ స్టోరీ అయితే కొంచెం బ్రేక్ అయింది. సో మూడో పాయింట్ వచ్చేసి భారతదేశ ఆర్థిక అభివృద్ధి. భారతదేశం ఇప్పుడు ఫైనాన్షియల్గా అయితే కావాల్సినంత ప్రయారిటీ అయితే ఇవ్వలేదు అప్పట్లో. సోషలిస్టులు ఇంకా ఆర్థిక విధానాల వల్ల దేశం వెనకబడిపోయిందని చెప్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే అప్పట్లో చాలా నష్టాలు అయితే వాటిల్ని. అందు గురించి ఆర్థికంగా అయితే చాలా డౌన్ఫాల్ అయితే అయిపోయింది. అప్పుడే రూపాయి పతనానికి అప్పటి నుంచి కారణమైంది. ఇక హిందుత్వ వ్యతిరేకత కూడా అయిపోయింది. నెహ్రూ గారు అయితే హిందుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని, దేశాన్ని సెక్యులర్ దేశంగా మార్చడానికి ప్రయత్నించారని చాలామంది ఆరోపిస్తారు. దీనికంటూ కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో ఆ రీజన్స్ చెప్తే గొడవలు కూడా అవుతాయి. అవన్నీ మనం డీటెయిల్గా తెలుసుకునే సమస్యలు అయితే కాదు. సో నిజం చెప్పాలంటే ఈ ఈ కీ పాయింట్స్ 4 ఉన్నాయి కదా, వీటి వల్ల ఆయన విమర్శలను అయితే బాగా గురి చేసిందనే చెప్పొచ్చు నెహ్రూ గారు. ఈ కీ పాయింట్స్ అయితే ఇయే: హిందూ వ్యతిరేకత, ఇంకా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినడం, చైనాతో సంబంధాలు, కాశ్మీర్ సమస్య. ఈ 4 చాలా నెహ్రూ గారి గురించి చర్చించేటప్పుడు ఈ 4 కోణాలు ఎక్కువ వస్తాయి. సో విభిన్న దృక్పథాలను కూడా పరిగణలోకి తీసుకోవడం మన ముఖ్యం. మరీ ఇంతగా ఉంటాయి ఈ నిర్ణయాలు. మనం ఆలోచించుకున్నప్పుడు సమయాలు, పరిస్థితి ఇలాంటివి ఉంటాయి కదా, పరిస్థితులు, అంతర్జాతీయ సంబంధాలు వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. నిజం చెప్పాలంటే నెహ్రూ గారు అసలు ప్రధానమంత్రి ఎలా అయ్యారంటే, అసలు తొలి ప్రధానికి ఎలాగ అవకాశం వచ్చిందంటే, ఈయన ఆ స్థానానికి ఎలా చేరుకున్నారో చాలామందికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే భారత నేషనల్ కాంగ్రెస్ ఉంది కదా, ఇదే జాతీయ కాంగ్రెస్ ఉంది కదా, ఆ పార్టీ, నెహ్రూ గారు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చాలా చురుగ్గా అయితే పాల్గొనేవారు. అప్పుడు మీటింగ్లు కానీ, యాక్టివిస్టులు కానీ ఇంకా ముందుకైతే తీసుకెళ్తూ ఉండేవారు. అంతేకాదు ఆ ఎఫెక్ట్ గాంధీజీ ప్రభావం కూడా ఈయన మీద చూపించింది. ఇక మహాత్మా గాంధీ అయితే ఆదర్శాలకు చాలా ప్రేమగా, ఇద్దరు దగ్గర దగ్గర సంబంధాలు ఉండేవి. అందుకే స్వరాజ్య సాధన కోసం తీవ్రంగా పోరాడారని చెప్తూ ఉంటారు. నిజానికి అప్పుడు పోరాడారో లేదైతే మనకు తెలియదు, బట్ మనం పుట్టలేదు కాబట్టి. సో జైలు శిక్షలు కూడా అప్పట్లో ఎక్కువ ఉద్యమాలు చేసేవారు కదా స్వాతంత్రం కోసం. అనేకసార్లు జైల్లో అనిపించారని చెప్తారు. సాధారణంగా ఇప్పుడు ఉద్యమాలు అంటే మీకు తెలిసే ఉంటుంది. ఎక్కడైనా సమస్య వచ్చిందంటే రోడ్డు మీద ధర్నాలు దిగితే పోలీసులు అరెస్ట్ చేసి బయటికి పంపించేస్తారు కదా. సేమ్ అప్పట్లో ఇలాగా బ్రిటిష్ పాలనలో ఎక్కడ పడితే అక్కడ ప్రోగ్రాంలు పెడతాకేమో చల్లదు. గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి, అక్కడ మొత్తం ఉండాలి. మన దేశంకి వచ్చి మన వాళ్ళ పర్మిషన్ తీసుకోవడం అని చెప్పి వీళ్ళేమో మీటింగ్లు పెట్టుకోవడం వల్ల అలా ఇంకా అరెస్ట్ చేస్తే ప్రజల నాయకుడు అయిపోతారు కదా. సేమ్ ఇది ఒకటి. ఇక అందరికీ ఆ ప్రసంగాలు ఏంటి, ఆ రచనలు ఏంటి, వీటి ద్వారా ఇండియన్స్కి అయితే హృదయాలు గెలుచుకున్నారనేది చెప్తారు. సో దానివల్ల ఇక తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అయితే ఈ రాజ్యాంగ సభ, ఇంకా కాంగ్రెస్ అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడిగా అయితే ఎన్నికయ్యారు. ఇక డైరెక్ట్ ప్రధానమంత్రిగా ఎన్నిక. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికల్లో అయితే అధిక మెజారిటీ వచ్చింది. నెహ్రూ గారు భారతదేశ తొలి ప్రధానిగా అయితే ప్రమాణంగా స్వీకారం చేశారు.
ఇక నెహ్రూ గారు ప్రధానమంత్రి ఎందుకు ఎన్నుకోబడ్డారంటే దీనికి కొన్ని రీజన్స్ చెప్పాను కదా, అవే. సో ఇక ఎలా మరణించారంటే నెహ్రూ గారు 1964 మే 27న గుండెపోటుతో అయితే మరణించారు. ఆయన మరణానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే అధిక వర్క్ స్ట్రెస్ అని అయితే చెప్పారు. ఏంటంటే భారతదేశాన్ని ఒక స్థితిలో ఉంచడానికైతే ఆయన బాధ్యతతో ఉండటంతో అధిక వర్క్ ప్రెజర్ అయితే ఆయన మీద పడిపోయిందంట. ఎప్పుడు ఇండియన్ గురించే ఆలోచించేవారని అయితే అంటారు. కొన్ని ఆర్టికల్స్ అయితే అలాగే చూపిస్తున్నాయి. ఇక 1962 ఇండో చైనా వార్ జరిగింది కదా, ఇది ఓడిపోవడంతో మానసిక షాక్ అయితే కలిగిందంట ఆయనకి. ఇక ఈ కాశ్మీర్ సమస్య ఎప్పుడు పరిష్కరించకపోవడంతో ఆయన ఎప్పటికప్పుడు అలాగా బాధపడుతూనే ఉండేవారు. నేను చెప్పాలంటే నెహ్రూ గారి మరణం భారతదేశం ఒక గొప్ప నష్టం అప్పట్లో. ఆయన మరణం తర్వాత భారతదేశ రాజకీయాలు మరో మలుపు అయితే తిరిగాయి నిజం చెప్పాలంటే. సో ఆ మలుపు ఎంతలా అంటే మీకు తెలిసే ఉంటుంది. ఇవి చాలా ఉన్నాయి. నిరాకరణ ఉద్యమం 1919, 1930 చేశారు. ఇక పూర్ణ స్వతంత్ర తీర్మానం, రెండవ ప్రపంచ యుద్ధం ముగింపు వరకు, అది 1930, 1945. ఇక రెండో ప్రపంచ యుద్ధం తెలిసి ఉంటుంది, 1945 to 1947. ఇలా ఈ భారతదేశ మొత్తం నేను రాసిన కొన్ని నోట్స్ ఉంటాయి. ఢిల్లీలో తన పూర్వీకుల ఇల్లు ఒక కాలుగట్టు మీద అయితే ఉంటుంది. ఈ యుద్ధ కాలం సూచించే నెహ్రూ అనే పదాన్ని అయితే ఉంటుంది. అందుకే ఆయన నెహ్రూ అన్న పేరు అయితే వచ్చింది. మోతీలాల్ నెహ్రూ చెప్పాడు, ఇది మనం చెప్తాం కదా, ఆయన చెప్పుకున్నారు. సో ఆత్మకథ ద్వారా అయితే ఒక ఆర్టికల్ కూడా రిలీజ్ చేశారు. కాశ్మీర్ లోయల్లో కూడా చాలా అదే పండిట్లు ముస్లింల పట్ల వేరే భావం కలిగి ఉండేవారంట. సో అలాగా అక్కడ అంతరాయాలు చూసి, ఆచారాలు చూసి అంతగా ఉండేవి కావు. ఇదంతా కలిపి వారి ఆచారాల పట్టింపు అయితే తక్కువగా ఉండేదంట. దాని గురించి ఇలాగైతే జరిగింది అనేది చెప్తారు. వీటి వల్ల ఈయన బ్యాడ్ అయ్యారని అయితే చెప్తారు. ఇంకేం కారణాలు కాదు, ఈ 4 కారణాలే ఆయన బ్యాడ్ చేసినాయి. సో ఇది ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.